హలో వ్యూయర్స్ అందరికీ నమస్కారం. సో ఈ రోజు నేను మన ట్రేడబుల్స్ అప్లికేషన్లో కొత్త ఫీచర్స్ ఏవైతే ఇంప్లిమెంట్ చేసామో దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ఆల్రెడీ నిన్న ఒక తమిళ వీడియోలో మేము న్యూ ఫీచర్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసాము. సో కొంతమంది వ్యూయర్స్ మమ్మల్ని అప్రోచ్ అయ్యారు, తెలుగులో కూడా ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్పారు. సో ఆ తెలుగు వ్యూయర్స్ కోసం ఈ వీడియో చేస్తున్నాము. అండ్ ఈ కొత్త ఫీచర్స్ ఏమేమి ఇంప్లిమెంట్ చేసామనేది మీకు ఒక క్విక్ గ్లాన్స్ ఇచ్చేస్తాను. సో ఇప్పుడు మన అప్లికేషన్లో చూసారంటే ఇంతకుముందు మనం ఈక్విటీస్లో ఈ పర్టికులర్ ఈక్విటీస్లో ఓన్లీ 5 ఇండిసెస్ ఒకటే చూపించాము, అంటే డిస్ప్లే చేసాం. ఇప్పుడు ఇంకా ఒక ఎక్స్ట్రా ఇండిసెస్ని యాడ్ చేసాము, నిఫ్టీ 500. అండ్ ఇది కాకుండా ఇక్కడ ఈ పర్టికులర్ సెక్షన్లో ఏంటంటే ఇక్కడ ట్రెండ్స్ని కూడా యాడ్ చేసాం. ట్రెండ్స్ అంటే ఈ పర్టికులర్ కంపెనీ కరెంట్ ట్రెండ్ ఎలా ఉంది, అంటే అప్ ట్రెండ్లో ఉందా, డౌన్ ట్రెండ్లో ఉందా, న్యూట్రల్లో ఉందా అనేది ఇక్కడే మీరు చెక్ చేసుకోవచ్చు. అండ్ దీని పాస్ట్ డేస్ ఆఫ్ డేటా కూడా మీరు చూసుకోవచ్చు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు December 20th, 23rd, 24th, 26th అంటే ఈ ముందున్న డేట్స్కి కూడా ట్రెండ్ ఎలా ఉంది అనేది ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఈ రోజు కరెంట్ ట్రెండ్ చూసుకొని మీరు ఆ పర్టికులర్ డెసిషన్ తీసుకోవచ్చు, అప్లో ఉందా, డౌన్లో ఉందా, న్యూట్రల్లో ఉందా అనేది చూసుకొని. అండ్ ఇక్కడ చూసారంటే ఇక్కడ పైన ఉంది మార్కెట్ అవుట్లుక్, ఒక కొత్త ఫీచర్ ఇక్కడ ఇంప్లిమెంట్ చేసాం. ఈ మార్కెట్ అవుట్లుక్ అనేది నిఫ్టీ 50, బ్యాంక్ నిఫ్టీ అండ్ ఐటీ నిఫ్టీని ఇక్కడ రిప్రజెంట్ చేసాము. ఇది బేసిక్గా ఏంటంటే ఆప్షన్స్ ట్రేడింగ్ చేసే వాళ్ళకి, ఇంటర్డే ట్రేడింగ్ చేసే వాళ్ళకి ఇది బాగా యూజ్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక పుట్ తీసుకోవాలా, కాల్ తీసుకోవాలా, లేకపోతే ఏం యాక్షన్ తీసుకోవాలి, న్యూట్రల్లో ఉండాలా అనేది ఇక్కడే చెక్ చేసుకోవచ్చు. ఈ పర్టికులర్ కలర్స్ చూసుకొని ఎల్లో కలర్లో ఉందంటే ఇది న్యూట్రల్లో ఉన్నట్టు, అంటే ఏ యాక్షన్ తీసుకోవద్దు, పుట్టు తీసుకోవద్దు, కాల్ తీసుకోవద్దని. అండ్ ఇక్కడ ఒకవేళ డౌన్లో ఉందంటే మీరు పుట్స్ తీసుకోవచ్చు. అట్లాగే గ్రీన్లో ఉందంటే, అప్ ట్రెండ్లో ఉందంటే మీరు కాల్స్ తీసుకోవచ్చు. అట్లా మీరు క్విక్గా డెసిషన్ ఇక్కడ చూసే తీసుకోవచ్చు. అండ్ ఇది కాకుండా ఇక్కడ పైన కూడా ఇక్కడ అన్ని సెక్టర్స్ని మేము ఇక్కడ రిప్రజెంట్ చేసాము. 23 సెక్టర్స్ ఇక్కడ పైన స్క్రోలింగ్లో పెట్టాము. సో ఇక్కడ ఈ స్క్రోలింగ్లో మీరు చూసుకోవచ్చు, ఇక్కడ ఏది అప్ ట్రెండ్లో ఉంది, ఏది డౌన్లో ఉంది, అనేది న్యూట్రల్లో ఉంది అనేది ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. అండ్ ఇవి కాకుండానే ఇక్కడ పర్టికులర్ ఎక్స్పర్ట్ వ్యూలో ఈ బెస్ట్ ఫేర్ వాల్యూ అండ్ ఆల్ టైమ్ హై అనేది కూడా ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. సో ఇవి కొత్త ఫీచర్స్ ఇక్కడ ఇంప్లిమెంట్ అయినాయి. ఇవి కాకుండా హీట్ మ్యాప్స్లో ట్రెండ్ అనేది ప్రైస్ పర్సంటేజ్ అండ్ ప్రీవియస్ రేంజ్ కాకుండా ట్రెండ్ అనేది ఒక కొత్త ఇంప్లిమెంటేషన్. ఈ ట్రెండ్స్ అనేది బేసిక్గా ఏంటంటే నిఫ్టీ 50 ఆల్ కంపెనీస్ ఉన్న ట్రెండ్స్ని ఇక్కడ ఇండికేట్ చేస్తుంది. సో ఇక్కడ మీరు బేసిక్గా ఈరోజు కరెంట్గా ఎట్లా ఉంది, మార్కెట్ ఎట్లా ఉంది, అప్లో ఉందా, డౌన్లో ఉందా, లేదా న్యూట్రల్లో ఉందా అనేది ఈ పర్టికులర్ సెక్షన్లో చూసుకొని మీరు డిసైడ్ చేసుకోవచ్చు, అంటే బై చేసుకోవాలా, సెల్ చేసుకోవాలా, లేదంటే న్యూట్రల్లో ఉండాలా అనేది. అండ్ ఇది కాకుండా ఏంటంటే ఇంకో కొత్త ఇన్సైట్స్ అని చెప్పేసి ఇక్కడ ఒక కొత్త ఇంప్లిమెంటేషన్ ఫీచర్ ఇంప్లిమెంట్ చేసాము. ఇది బేసిక్గా ఏంటంటే షార్ట్ టర్మ్, మిడ్ టర్మ్ అండ్ లాంగ్ టర్మ్ 3 సెక్షన్స్ వస్తుంది. కరెంట్లీ షార్ట్ టర్మ్ ట్రెండ్ చేంజింగ్ కౌంటర్స్ అనేది ఇక్కడ మేము డిస్ప్లే చేసాం. ఇందులో వచ్చి పాజిటివ్ కౌంటర్స్ అండ్ నెగిటివ్ కౌంటర్స్ ఇక్కడ చూపిస్తుంది. సో బేసిక్గా ఏంటంటే ఈ పాజిటివ్ కౌంటర్స్ అనేది ఈ కంపెనీస్ అనేది స్పెసిఫిక్గా మీరు ఈ కంపెనీ అనేది మీరు కొనుక్కున్నారంటే, అంటే గ్రీన్లో ఉందంటే, అప్ ట్రెండ్లో ఉందంటే ఇక్కడ మీరు కొనుక్కోవచ్చు. అండ్ లైక్ యూ కెన్ టేక్ అ కాల్ ఓవర్ హియర్. అండ్ నెగిటివ్లో ఉందంటే ఈ పర్టికులర్ నెగిటివ్లో ఉన్నప్పుడు మీరు దీన్ని సెల్ చేసేసుకోండి. ఎందుకంటే ఈ ఇన్సైట్స్ అనేది మీకు ఒక ఇండికేషన్ ఇచ్చేస్తుంది మీకు. ఎందుకంటే ఇది డౌన్లో ఉంది కాబట్టి రెడ్లో చూపిస్తుంది. సో అంటే ఏంటంటే మీరు క్విక్గా ఈ పర్టికులర్ కంపెనీని మీరు ఇంతకుముందు కొనుక్కున్నారంటే ఇది ఈ రోజున చూడంగానే మీరు డౌన్లో ఉన్నప్పుడు ఇమీడియట్గా సెల్ చేసేసుకోండి. సో ఇలా మీకు ఇన్సైట్స్ అనేది మేము ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నాం. సో ఇది వచ్చి ఒక కొత్త ఇంప్లిమెంటేషన్. సో ఇది కాకుండా ఏంటంటే మీరు ఇక్కడ ఇండిసెస్లో, ఈ పర్టికులర్ ఇండిసెస్లో ఇంతకుముందు ఏంటంటే ఇక్కడ జస్ట్ మేము కొన్ని ఇండిసెస్ ఒకటే చూపించాము. సో ఇప్పుడు ఇది కాకుండా ఇంకా చాలా మేజర్ ఇండిసెస్ని ఇక్కడ డిస్ప్లే చేసాము. సో ఇది కూడా మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. అండ్ ఇది కాకుండా ఇక్కడ ఓఐ చేంజ్ని కూడా ఇక్కడ చూపించాం. సో ఈ ఓఐ చేంజ్ ఏంటంటే బేసిక్గా ఓఐ చేంజ్ అనేది ఆప్షన్ చేసే వాళ్ళకి యూజ్ అవుతుంది. ఈ ఆప్షన్ చేసే వాళ్ళు ఇక్కడ కాల్స్ ఉంది, నిఫ్టీ కాల్స్ అండ్ ఇక్కడ పుట్స్ ఉంది. అండ్ ఇక్కడ స్ట్రైక్ ప్రైసెస్ కూడా ఇక్కడ డిస్ప్లే చేసాం. ఈ స్ట్రైక్ ప్రైసెస్ అండ్ ఎల్టీపీ వాల్యూ, ఈ పర్టికులర్ స్ట్రైక్ ప్రైస్కి ఈ ఎల్టీపీ వాల్యూ ఇక్కడ ఉంది. అండ్ పుట్స్కి ఉన్న ఎల్టీపీ వాల్యూ ఇటుపక్క ఉంది. అండ్ ఇక్కడ ఇంబ్యాలెన్స్ అనేది పర్సంటేజ్ ఉంది. సో బేసిక్గా ఏంటంటే ఇప్పుడు కరెంట్లీ ఏంటంటే మార్కెట్ చూసారంటే నెగిటివ్లో, అంటే న్యూట్రల్లో ఉంది. సో అన్ని నిఫ్టీ 50, బ్యాంక్ నిఫ్టీ అండ్ ఐటీ నిఫ్టీ కూడా న్యూట్రల్లో ఉంది. సో ఇక్కడ పర్టికులర్ ఈ పర్సంటేజ్ చూసుకొని మీరు డిసైడ్ చేసుకోవచ్చు, అంటే మీరు కాల్స్ తీసుకోవాలా, పుట్స్ తీసుకోవాలా, లేదంటే న్యూట్రల్లో ఉండాలా అనేది. ఎందుకంటే ఇప్పుడు బేసిక్గా ఇక్కడ పైన సెలెక్ట్ చేసుకోవచ్చు మీరు. ఎందుకంటే ఈరోజు చూసారంటే మార్కెట్ అనేది ప్రెసెంట్గా రన్ చేసేటప్పుడు ఎగ్జిస్టింగ్ మార్కెట్ న్యూట్రల్లో చూపిస్తుంది. అండ్ ఇంకా డీటెయిల్గా మీరు చూడాలనుకుంటే ఇండిసెస్లోకి వెళ్ళి ఈ క్యాండిల్ స్టిక్ వ్యూలో చూసుకోవచ్చు.
ఈ క్యాండిల్ స్టిక్ వ్యూలోనే మీకు తెలుస్తుంది. ఈ పర్టికులర్ 15 minutes క్యాండిల్లో ఇక్కడ చూసారంటే ఈ పర్టికులర్ పాయింట్ నుంచి అంటే ఆల్మోస్ట్ 11:30 నుంచి ఇప్పుడు వరకు కూడా అంటే 2:29 వరకు కూడా మార్కెట్ అనేది న్యూట్రల్లో ఉంది. సో ఇక్కడ కన్సాలిడేషన్లో ఉంది. ఆల్మోస్ట్ రెసిస్టెన్స్ దగ్గర ట్రావర్స్ అవుతూ ఉంది. సో మీరు ఇలా చెక్ చేసుకొని ఇంకా డీటెయిల్డ్ అనాలిసిస్ కూడా చూసుకొని మీరు మీ మార్కెట్ అనాలిసిస్ చేసుకొని మీ డిసిషన్ మీరు తీసుకోవచ్చు. సో అట్లా ఈ ట్రేడబుల్స్ అప్లికేషన్లో న్యూ ఫీచర్స్ అనేది మీకు ఇట్లా యూజ్ అవుతుంది. సో ఐ థింక్ మీకు ఈ వీడియో అనేది మీకు యూస్ఫుల్గా ఉంటుంది. అండ్ మా తెలుగు వ్యూవర్స్ అందరికీ కూడా ఈ పర్టికులర్ వీడియో యూస్ఫుల్గా ఉంటుందని నేను అనుకుంటున్నాను. అండ్ మీకు ఇంకా డీటెయిల్డ్గా ఇంకా తెలుసుకోవాలనుకుంటే మీరు మాకు కాంటాక్ట్ అవ్వండి. అండ్ info@tradables.comకి మెయిల్ కూడా చేయొచ్చు. అండ్ మా ఫోన్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్.